క్రీస్తు నామంన మీకు వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటలు, కొన్ని మాటల్ని బైబిల్ నుంచి చూసుకుంటాం. మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చెయ్యుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యుద్ధ ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యుద్ధ మహిమపరచుము. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తుండండి. మొదటి నుండి మనం గమనిస్తే 17వ అధ్యాయం మొదటి నుండి చూస్తే ఇంకా మనకు కంప్లీట్గా తెలుస్తుంది. ఆయన పని జీవితకాలం 3.5 సంవత్సరాలు యేసు ప్రభు జీవించిన జీవితకాలం. తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని 100% చేశాడు. ఆయన 99% కాదు, 99% కాదు, 100% కంప్లీట్గా చేసి తన కాలం అయిపోయి తన కాలం అయిపోయి తండ్రి దగ్గరికి పోయే సమయం ఆసన్నమైనప్పుడు ప్రార్థన చేస్తుండే. ఆయన చెయ్యుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యుద్ధం నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు నీ యుద్ధం నన్ను మహిమపరచుమని అంటున్నాడు. అంటే దాని అర్థం తండ్రి చిత్తాన్ని కంప్లీట్గా భూమి మీద నెరవేర్చాడు, తండ్రి చిత్తాన్ని చేశాడు కదా. మనము పిలిపిలకు రాసిన పత్రిక 2:5 కూడా చూసుకుంటే కదా, ఆయన కదా దేవునితో సమానం కూడా విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోకుండా తను తగ్గించుకొని కదా ఈ భూలోకానికి వచ్చేసాడు. మానవత్వం లేని ప్రజల మధ్య దైవత్వం కలిగి దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేసి మానవుల రక్షణ కొరకు గొప్ప త్యాగాన్ని బలైపోయి తిరిగి మరణించి దేవుని చేత 3 రోజులకు లేపబడిండు. తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా చేసి 3 దినానికి 3వ రోజుకి మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. కనుక తండ్రి అయిన దేవుడు ప్రేమతోనే యేసుక్రీస్తుని లేపలే, తండ్రి చిత్తాన్ని కంప్లీట్గా చేశాడు. కనుక దేవుని చేత లేపబడిండు. ఆయన తండ్రి అయినా లేపాడు. కనుక మనము కూడా యేసుక్రీస్తుకు ఒక్కైనకే పని కాదు, అపోస్తులకైనా క్రైస్తవులు ప్రతి వాడికి పని అప్పగించాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్త కార్యక్రమంలో మనం చేయాలి. మన పని అది. మన కుటుంబాల్లో మనం చూసుకుంటూ సువార్త పని చేసే బాధ్యత మన అందరి మీద మోపబడి ఉంది. కనుక కేవలం వాక్యం చదవటం వినటమే కాదు, వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ మన మాటలో మన ప్రవర్తనలో అంత మార్పు కలిగి మనం జీవిస్తూ సువార్త పని ప్రత్యక్షంగా పరోక్షంగా మనం చేసినప్పుడే మనకు నిత్య జీవం దక్కుతుంది. యేసుక్రీస్తు ద్వారా మనము ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. చేయుటకు ఆయన ఇచ్చిన పనిని దేవుడు సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు. మనం కూడా మన జీవితకాలం సంపూర్ణంగా నెరవేర్చాలి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కనుక మన జీవితకాలం ఆయనందు భయభక్తులు కలిగి ప్రత్యక్ష పరోక్షంగా సువార్త కార్యక్రమం చేయాలి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.